ఒక అండర్-19 విన్నింగ్ కెప్టెన్ ని చూసి వరల్డ్ క్రికెట్ అంతా ఈ ప్లేయర్ వైట్ బాల్ లో ఎంతో అచీవ్ చేస్తాడనేది ఆ ఎక్స్పెక్టేషన్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఆ యంగ్స్టర్ వైట్ బాల్ లో పర్ఫామ్ చేస్తున్నప్పటికీ టెస్ట్ క్రికెట్ ఈజ్ మై ఫస్ట్ ప్రియారిటీ అంటూ ఉండేవాడు. ఇక మొత్తానికి 3 years వైట్ బాల్ క్రికెట్ ఆడిన తర్వాత రెడ్ బాల్ లో కూడా డెబ్యూ చేసిన ఆ ప్లేయర్ టెస్ట్ క్రికెట్ ఆడడమే కాదు ఒక ఫేజ్ లో ఆ ఫార్మాట్ కి అంబాసిడర్ అయ్యాడు. విరాట్ కోహ్లీ 130 years ఎన్నో ట్రాన్సిషన్స్ అండ్ రెవల్యూషన్స్ చూసిన టెస్ట్ క్రికెట్ కోహ్లీ లేకపోయినా సర్వైవ్ అయ్యేది. కానీ 2014 లో తను కెప్టెన్ అయిన టైం కి ఇండియాస్ టెస్ట్ ర్యాంకింగ్ 7. ఆ 2-3 years పీరియడ్ లో చాలా మంది టెస్ట్ గ్రేట్స్ రిటైర్ అయ్యారు. ఐపీఎల్ తో పాటు గ్లోబల్ T20 క్రికెట్ కూడా ర్యాపిడ్ పేస్ తో ఎవాల్వ్ అవుతుంది అండ్ ఫ్యాన్స్ కి కూడా అటెన్షన్ స్పాన్ తగ్గుతుంది. ఈ ఆడ్స్ అన్నిటికి అగేన్స్ట్ గా అప్పటి వరకు ఎట్లయితే జరిగిందో అక్కడి నుంచి కూడా అదే మొమెంటం తో కంటిన్యూ అవ్వడానికి టెస్ట్ క్రికెట్ కి కావాల్సిన ఒక చిన్న హెల్పింగ్ హ్యాండ్ ని కోహ్లీ ఇచ్చాడనొచ్చు. ఈ ఫార్మాట్ పై ఉన్న ప్యాషన్ తో ఇండియాని మళ్ళీ నెంబర్ 1 చేయాలనే విజన్ తో కోహ్లీ తన బెస్ట్ కాంట్రిబ్యూట్ చేశాడు. తన పర్సనల్ కెరియర్ కన్నా కూడా ఇండియన్ టెస్ట్ క్రికెట్ పై తన ఇంపాక్టే కోహ్లీస్ టెస్ట్ లెగసీని డిఫైన్ చేస్తుంది. ఇండియన్ టెస్ట్ టీమ్ కి నెంబర్ 4 పొజిషన్ లో 1992 నుంచి 2013 వరకు అంటే 21 years ఒకే ప్లేయర్ ఆడి 13,400 runs స్కోర్ చేశాడు సచిన్ టెండూల్కర్. మరి అలాంటి హిస్టరీ ఉన్న పొజిషన్ లో అంత గొప్ప లెగసీ ఉన్న సచిన్ ని రీప్లేస్ చేయడం చాలా కష్టం. కానీ బెస్ట్ పాసిబుల్ ప్లేయర్ రీప్లేస్ చేసి ఆ లెగసీని ఇంకో డికేడ్ పాటు అలాగే క్యారీ చేశాడనవచ్చు. 14 years ఆఫ్ కోహ్లీస్ లెజెండరీ కెరియర్ ని బ్రేక్ చేస్తే 3 phases ఉన్నాయి. ఫేజ్ 1 2011 లో డెబ్యూ నుంచి 2014 వరకు. ఈ ఫేజ్ కోహ్లీ 41 innings లో 1721 runs at 46 average, 600s, 950 స్కోర్ చేశాడు. కానీ అప్పుడే జరిగింది తన కెరియర్ డిఫైనింగ్ 2014 ఇంగ్లాండ్ సిరీస్. ఆండర్సన్ కి అగేన్స్ట్ గా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ కి కోహ్లీ చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఇక ఈ సిరీస్ 10 innings లో జస్ట్ 134 runs స్కోర్ చేయడంతో కోహ్లీస్ యావరేజ్ 7 points తగ్గింది. ఇప్పటి వరకు కోహ్లీస్ టెస్ట్ కెరియర్ లో ఒక అన్సర్టనిటీ ఉంది. కానీ నెక్స్ట్ ఫేజ్ ఏదైతే ఉందో అది తన కెరియర్ లోనే కాదు ఇండియన్ టెస్ట్ హిస్టరీలోనే సెకండ్ గ్రేటెస్ట్ బ్యాటింగ్ పీక్. కోహ్లీ ద టెస్ట్ క్రికెటర్ గురించి వరల్డ్ క్రికెట్ మాట్లాడుకుంటుందంటే ఈ ఫేజ్ వల్లే. ఈ ఫేజ్ లో కోహ్లీ ద టెస్ట్ బ్యాట్స్మెన్, కోహ్లీ ద టెస్ట్ కెప్టెన్, ఇండియా ద టెస్ట్ టీమ్ ఈ మూడిటి గురించి టెస్ట్ హిస్టరీలో గోల్డెన్ లెటర్స్ లో రాయబడతాయి. రైస్ టు గ్రేట్నెస్. ఈ ఫేజ్ కోహ్లీ 90 innings లో ఆల్మోస్ట్ 64 average తో 5,300 runs అండ్ తన 34-50+ స్కోర్స్ లో 62% కన్వర్షన్ రేట్ తో 2100 స్కోర్ చేశాడు. ఈ ఫేజ్ లో కోహ్లీది ఎంత పీక్ ఫామ్ అంటే ఇండియన్ టెస్ట్ హిస్టరీలో ఎక్కువ 100 స్కోర్ చేసింది సేవాగ్ అండ్ సచిన్ 6. అయితే కోహ్లీ జస్ట్ ఒక 1.5 year పీరియడ్ లోనే 600 స్కోర్ చేశాడు అండ్ టెస్ట్ హిస్టరీలో ఫస్ట్ టైం ఒక ప్లేయర్ 2 consecutive years 75+ యావరేజ్ తో 1000+ రన్స్ స్కోర్ చేశాడు. ఇక టెస్ట్ క్రికెట్ లో 2018 ఎందుకు స్పెషల్ ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశా. మరి అలాంటి 2018 లో కోహ్లీ వాజ్ బై ఫార్ ద బెస్ట్ బ్యాట్స్మెన్. టఫెస్ట్ బ్యాటింగ్ కండిషన్స్ అయిన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా కలిపి ఈ ఇయర్ 400 స్కోర్ చేసిన కోహ్లీ ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ కూడా విన్ అయ్యాడు. ఈ 5 years ఫేజ్ లో కోహ్లీ వాజ్ ద సెకండ్ బెస్ట్ టెస్ట్ బ్యాట్స్మెన్ అండ్ ఫ్యాబ్ 4 centuries లో ఫస్ట్. ఇక ఈ పీక్ ని ఎలివేట్ చేసే ఫస్ట్ ఫ్యాక్టర్ 2000s తో కంపేర్ చేస్తే 2010s లో బ్యాటింగ్ కండిషన్స్ టఫ్ అయ్యాయి. సెకండ్ ఫ్యాక్టర్ ఈ ఫేజ్ లో కోహ్లీ యాజ్ ఎ ప్లేయర్ గా కాదు యాజ్ ఎ కెప్టెన్ గా ఆడాడు. ఈ పాయింట్ ఆఫ్ టైం కి ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 55 యావరేజ్ తో 2700s 7200 runs స్కోర్ చేసిన కోహ్లీ జస్ట్ ఇంకో 300s 2000 runs స్కోర్ చేసి 47 యావరేజ్ తో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతారంటే ఎవ్వరూ నమ్మేవాళ్ళు కాదేమో. డౌన్ ఫాల్. అన్ని ఫార్మాట్స్ లోనూ కెప్టెన్సీ రెస్పాన్సిబిలిటీ తనకి తానే సెట్ చేసుకున్న హై బ్యాటింగ్ స్టాండర్డ్స్ అండ్ అంత గొప్ప పీక్ తర్వాత తన ఫామ్ లో ఒక డిప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ కోహ్లీస్ కెరియర్ లో ఎంత పెద్ద డౌన్ ఫాల్ చూసామో 4 points లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. జస్ట్ ఒక 2017 లో 10 matches 75 యావరేజ్ తో 1059 runs స్కోర్ చేసిన కోహ్లీ 2020, 21 అండ్ 22 కలిపి 20 matches లో జస్ట్ 957 runs అండ్ ఈ 3 years యావరేజెస్ ని యావరేజ్ చేయకుండా జస్ట్ యాడ్ చేసిన 74 మాత్రమే. జస్ట్ ఒక 4 match అవే సిరీస్ లో ఆల్మోస్ట్ 650+ స్కోర్స్ కొట్టిన కోహ్లీ ఈ 3 years 36 innings లో 650 స్కోర్ చేశాడు. జస్ట్ ఒక 18-month పీరియడ్ లో 600 స్కోర్ చేసిన కోహ్లీ ఈ 36 months పీరియడ్ లో ఒక్క 100 కూడా స్కోర్ చేయలేదు. 2012 to 19 ఒక్క ఇయర్ కూడా బిలో 40 యావరేజ్ లేని కోహ్లీకి 2020 to 24 ఒక్క ఇయర్ మాత్రమే అబోవ్ 30 యావరేజ్ ఉంది. ఒక 30 years తర్వాత కోహ్లీ కెరియర్ ని అనలైజ్ చేస్తే ఈ రెండు ఫేజెస్ లోని స్టాట్స్ చూసి ఒకే ప్లేయర్ వన్ ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకుంటారు. ముందు ఫేజ్ తో కంపేర్ చేస్తే ఈ ఫేజ్ లో ఒక డిఫరెంట్ కోహ్లీని చూసామనిపించింది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 2014 ఇంగ్లాండ్ సిరీస్ లో ఒక హారర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాక ఆ సెట్ బ్యాక్ ఏ తన కెరియర్ డిఫైనింగ్ మూమెంట్ అయింది. జస్ట్ 3 months తర్వాత ఆస్ట్రేలియాలో జరిగిన బీజీటీలో 4 matches లో 400s 692 runs స్కోర్ చేసి ఒక ఆల్ టైమర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ 2018 లో మళ్ళీ ఇంగ్లాండ్ కి ట్రావెల్ చేసినప్పుడు ఆ సిరీస్ లో సెకండ్ హైయెస్ట్ స్కోరర్ 349 runs అయితే కోహ్లీ మాత్రం 593 runs స్కోర్ చేసి ఇంకో ఐకానిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇవే తన కెరియర్ లో టాప్ 2 పర్ఫార్మెన్సెస్. కానీ కోవిడ్ తర్వాత సిరీస్ ఆఫ్టర్ సిరీస్ ఎన్ని సెట్ బ్యాక్స్ వస్తున్నా ఆ కంబ్యాక్ అయితే ఇవ్వలేదు. ఇక తన స్టాట్స్ లో కొన్ని హైలైట్స్ చూస్తే తన టోటల్ రన్స్ లో ఆల్మోస్ట్ 50% సేనా అండ్
వెస్టిండీస్ లో స్కోర్ చేశాడు. హోమ్ లో కంటే అవేలోనే ఎక్కువ సెంచరీస్ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా సేనాలో 1200 స్కోర్ చేశాడు. ఇండియన్ టెస్ట్ కెప్టెన్స్ అందరూ కలిసి 500 స్కోర్ చేస్తే కోహ్లీ ఒక్కడే 700 స్కోర్ చేశాడు. అండ్ టెస్ట్ హిస్టరీలో జాయింట్ 4th మోస్ట్. బ్యాటింగ్ కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ కంట్రీ అయిన సౌత్ ఆఫ్రికాలో 400+ రన్స్ స్కోర్ చేసిన ఏషియన్ బ్యాటర్స్ అందరిలో కోహ్లీదే బెస్ట్ యావరేజ్. అండ్ ఆస్ట్రేలియాలో కూడా 1500 రన్స్ ఎట్ 47 యావరేజ్ 700 స్కోర్ చేశాడు. ఇక కోహ్లీ కెరియర్ ని సమ్అప్ చేయాలంటే ఎర్లీ ప్రామిస్ ఫాలోడ్ బై ద గ్రేటెస్ట్ పీక్ అండ్ దెన్ ద బిగ్గెస్ట్ డౌన్ఫాల్. అలా ఈ టెస్ట్ గ్రేడ్ 9200 రన్స్ 30 హండ్రెడ్స్ తో ఇండియాస్ 4th హైయెస్ట్ రన్ గెటర్ అండ్ సెంచరీ మేకర్ గా ఎంతో మంది యంగ్స్టర్స్ ని ఈ ఫార్మాట్ ఆడడానికి ఇన్స్పైర్ చేసి గేమ్స్ ఫేవరెట్ అండ్ తన ఫేవరెట్ ఫార్మాట్ అయిన టెస్ట్ క్రికెట్ నుంచి ఒక చిన్న ఇన్స్టా పోస్ట్ తో సైన్ ఆఫ్ చేశాడు టెస్ట్ క్యాప్ నెంబర్ 269. హ్యాపీ టెస్ట్ రిటైర్మెంట్ విరాట్ కోహ్లీ.